ఇది బిర్యానీ ఆకు అంటారు. మన ఆయుర్వేద భాషలో తేజ్ పత్తా అంటారు. ఈ బిర్యానీ ఆకు మనం బిర్యానీ వండుకున్నప్పుడు ఈ ఆకు వేసుకుంటం వల్ల ఆ బిర్యానీలో ఉండే ఆయిలు ఇవన్నీ కూడా అరగడానికి బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఈ బిర్యానీ ఆకుని యూరిక్ యాసిడ్ పెరగకన్నా కూడా 2 ఆకులు ఒక టీ స్పూను సోంపు కలిపి డికాషన్ చేసి నైట్ తాగుతుంటే ఎవరైతే యూరిక్ యాసిడ్‌తో బాధపడతారో వాళ్ళకి అజీర్ణ సమస్యలు ఉంటాయి. అజీర్ణ సమస్యలు తగ్గి యూరిక్ యాసిడ్ పెరగకన్నా అంటే యూరిక్ యాసిడ్ అంటే చాలామందికి వేళ్ళ సందుల్లో వాపులు రావటం, ఆ వేళ్ళ సందుల్లోని ఎముకలు పెలుసువారటం ఇట్లాంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. అవి రాకన్నా నివారించుకోవచ్చు. వచ్చిన వాళ్ళు దానికి ఉపశమనం లభిస్తది. దాంతోపాటు ఆయుర్వేద మందులు వాడుకుంటే త్వరితగతిన తగ్గుతది. ఈ అప్పారావు గారి తోటలో ఇది 4 సంవత్సరాలుగా పెంచుతున్నారు. మనం ఎక్కడో తెలియని బిర్యానీ ఆకు తినే కన్నా దాంట్లో ఆ బిర్యానీ ఆకులో ఆయిల్ కంటెంట్స్ అవి తీసేస్తారు. దీంట్లో ఏ ఆయిల్ కంటెంట్ తీరు న్యాచురల్‌గా ఉంటది. ఇలాంటి ఫార్మింగ్‌లో ఉన్న దాంతో బిర్యానీ వండుకున్నా, లేదంటే మన ఆయుర్వేద ఔషధాలు తయారు చేసుకున్నా, మనం రోజు డైజెషన్ వాడుకున్నా కూడా మంచి ఉపయోగం ఉంటది. ఇదే బిర్యానీ ఆకుని పౌడర్ చేసి శనగపిండితో కలిపి ఒంటికి నలుగు పెట్టుకుంటే ఒంటి దుర్వాసన తగ్గి బాడీ యాక్టివ్‌గా ఉండి శ్వాసరంధ్రాలు ఓపెన్ అయ్యి బాడీ హెల్తీగా తయారవుతుంది. ఎటువంటి చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇలా ఎన్నో విధాలుగా బిర్యానీ ఆకుని ఆయుర్వేద వైద్యంలో వాడటం జరుగుతుంది. ఇంత న్యాచురల్‌గా ఉండి మొక్కలు తక్కువ, దట్టు దీన్ని ఎటువంటి ఎరువులు వేయకుండా పెంచి ఈయన ఎంత హెల్తీగా తయారు చేశారు. ఈ ఆకుని నీడని ఎండబెట్టి కానీ పౌడర్ చేసి కొంచెం ఉప్పు వేసుకొని పళ్ళకు కూడా తోముకోవచ్చు. ఇది గ్యాస్ ప్రాబ్లానికి కూడా పనిచేస్తుంది, డైజెషన్ పెంచుతుంది. ఇది రోజు ఒక ఆకు నమిలినా కానీ పంటి నొప్పిలు రావు. పచ్చాకు డైరెక్ట్గా చాలా పవర్ ఉంటుంది. అందులో ఇది ఆర్గానిక్. చూడండి అంతంత పెద్ద ఆకులు వస్తాయి. ఇది చూడండి న్యాచురల్గా ఇన్ని సంవత్సరాల నుంచి పెరిగి ఇంత ఆకు వచ్చింది. ఈ ఆకు గింతే ఉంటుంది, చాలా పవర్ఫుల్, ఘాటుగా ఉంటుంది. మీరు అక్కడ బయట బిర్యానీ ఆకులు 4 వేసుకున్న ఒకటే, ఇది ఒక్కటి వేసుకున్న ఒకటే, అంత పవర్ ఉంటుంది. సేంద్రియ పద్ధతిలో పండించిన ప్రతి ఒక్క పంట, ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా న్యాచురల్గా అది చాలా పవర్ ఉంటుంది. మీకు బయట కెమికల్ ఫ్రూట్స్ ఒక ఫ్రూట్ తినే బదులు ఇది 1/4 తిన్నా కానీ దాని కాడికి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఏ ఫ్రూట్ అయినా కానీ, ఏ ఆకైనా కానీ, ఏ కూరగాయ అయినా కానీ. అందుకే ప్రకృతి సేద్యం, ప్రకృతి వైద్యం అని నేను చేసేది. ప్రకృతి సేద్యం చేస్తున్నా ఇది 15 సంవత్సరాల నుంచి. ప్రకృతి సేద్యం, ప్రకృతి వైద్యం అంటే కూడా మందు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఇట్లాంటి దగ్గర రండి, ఆరోగ్యం లేకుండా. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా నా దగ్గర రండి, నేనేం ప్రాబ్లం లేకుండా న్యాచురల్ క్యూర్ చేస్తానని చెప్తా. అది చాలామంది చెప్పినా కూడా హౌసింగ్ బోర్డులో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు నా సంగతి. ఈ యొక్క బిర్యానీ ఆకు తీసుకుంటాం వల్ల ఈ బిర్యానీ ఆకులో ఉండే అరోమా వల్ల మనకి ఎన్నో రకాల జబ్బులు తగ్గుతాయి. అరోమా అంటే దీంట్లో సహజంగా మనకు బయట ఏదో దొరుకుతుంది, ఎండిపోయింది ఏదో ఉపయోగం లేని దొరుకుతుంది. దీంట్లో అరోమా వల్లే మనకి ఇన్ని ఆరోగ్య సమస్యలు దొరుకుతాయి. దాంతోపాటు ఈయన ఎటువంటి ఎరువులు వాడని వల్ల ఈ భూమిలో యొక్క సారం పెరిగి దీంట్లో యొక్క మెడిసినల్ వాల్యూస్ 100కు 100% మనకు పూర్తిగా లభిస్తుంది. ఈ విధంగా ఇంత మంచి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అందరూ కూడా ఇలాగ న్యాచురల్ ఫార్మింగ్ వైపు మారితే మన పిల్లలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.